రైట్, ఎట్లా ఉంది మూవీ? సూపర్ అన్న, మస్తుంది సినిమా. శంకర్ అన్న మాస్ కంబ్యాక్ ఇచ్చిండు. మంచి మాస్ కమర్షియల్ మూవీ. సంక్రాంతి అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఏంటి మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటి? మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చి ఎడిటింగ్ అన్న. మంచి ఫాస్ట్ కట్స్ ఉన్నాయి సినిమా మొత్తం. మనకి ఎక్కడ కూడా చిన్న ల్యాగ్ గానీ అంటే చాలా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. అది నిజంగా సూపర్. అంటే అంత పెద్ద స్టోరీని షార్ట్ లో మంచి చాలా ఫాస్ట్ గా అయిపోయేలా చేశారు. సూపర్ అసలు. అంటే శంకర్ గారి మూవీ ఎప్పుడు కూడా ఒక మెసేజ్ ఉంటుంది, ఏదో ఏ మూవీ తీసినా. ఈ మూవీలో ఏమైనా ఒక మెసేజ్ ఇచ్చిండా? మూవీలో మనకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి పవర్స్ ఎన్ని ఉంటాయి, ఎన్ని పవర్స్ ఉంటాయి అనేది చాలా, అంటే ఒక బ్యూరోక్రసీ ఎలా ఉంటుంది అనేది సూపర్. చాలా క్రిస్ప్ అండ్ క్లీన్ గా చూపించారు అసలు శంకర్ సార్. నాన్న హైరానా సాంగ్ ఒకటే మిస్సింగ్. అదే సాంగ్ రాలేదంటగా. అవునవును. అది అట్లీస్ట్ నేమ్స్ వచ్చినప్పుడు శంకర్ సార్ సాంగ్స్ వేస్తారు కదా, అట్లా వస్తుంది అనుకున్నాం, కానీ అది కూడా లేదు. మేబీ 14th నుంచి వస్తుంది నాన్న హైరానా. రామ్ చరణ్ గారికి యాక్టింగ్ ఎట్లుంది? యాక్టింగ్ అసలు అప్పన్న క్యారెక్టర్ అయితే పీక్స్. అప్పన్న క్యారెక్టర్ గానీ, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే ఎమోషనల్ సీన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్ లో. సూపర్ యాక్టింగ్ అసలు. ఈసారి పక్కా నేషనల్ అవార్డు రామ్ చరణ్ అన్నకి. యాక్టింగ్ లోనా? యాక్టింగ్ లో పక్కా అసలు. సినిమా అయితే సూపర్ డూపర్ గుడ్. ఎక్సలెంట్. ఎంత వచ్చి రేటింగ్ ఎంత వచ్చి? రేటింగ్ నేనైతే 4/5 ఇస్తా. అంటే ఇంతకు ముందు నేను కొన్ని రివ్యూస్ తీసుకున్నా, వాళ్ళందరూ ఎప్పుడు రొటీన్ స్టోరీ తీశారు బ్రో అని చెప్పేసి అన్నారు. రొటీన్ ఏం లేదన్న. సినిమాలో చాలా ట్విస్ట్లు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ ప్లాట్ లో మనకు అసలు ఊహించలేము ఆ ట్విస్ట్. నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో ఎస్జే సూర్య గారి ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే ఎక్సలెంట్ అసలు. ఎస్జే సూర్య గారు డామినేట్ చేశారు. ఇందులో సీఎం క్యారెక్టర్ చేశారా రామ్ చరణ్ గారు? అది మనం సినిమాలో చూడాలి. సినిమా మొత్తం మెసేజ్ ఓరియంటెడ్ అన్న. ఏదన్నా మంచి జరగాలని చూసే వాళ్ళకి మెసేజ్ కావాలంటే చూడొచ్చు. అలా కాదు ఎప్పటిలా నార్మలే మా కమర్షియల్ ఎక్స్పోజింగ్ అది ఇది అంటే వాళ్ళకి ఇంకా అది అనదర్ చాయిస్. మంచి సినిమా కావాలి, మెసేజ్ కొంచెం అందరికి మెసేజ్ అర్థం కావాలి అంటే చూడొచ్చు మూవీ. ఏంటి అసలు ఏంటి ఏం మెసేజ్ ఉంది సినిమాలో? ఏముంది, బయట పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, జనాలకి ఎలా అన్ని పాలిటిక్స్ ద్వారా నా లాభాలు నష్టాలు అన్ని చూపించారు అంతే. అంటే శంకర్ గారు ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి అంటున్నారు. నేను కొన్ని రివ్యూస్ తీసుకుంటే ఇందాక. ఫెయిల్ అయ్యేది ఏం లేదు బ్రో. మంచి సినిమా బేసిక్ గా మీరే చూడండి, సినీ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎంత ఉంది అంటే. ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ గురించి చెప్తున్నా, చాలా మంచి మూవీస్ ఉన్నాయి, బట్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ సక్సెస్ రేట్ మీకు తెలుసు కదా. మేబీ ఇది కూడా వన్ ఆఫ్ ద కేటగిరీలో రావచ్చు అంతే. అంటే రామ్ చరణ్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది, ఆయన లేకపోతే అసలు మూవీయే లేదని చెప్తున్నారు. మూవీ లేదు అని కాదు, బట్ సినిమాకి రామ్ చరణ్ క్యారెక్టర్ కూడా కీ రోల్ అంతే. ఒక మంచి చేయాలి, మంచి చేస్తే ఎలా ఉంటది ఒక పార్టీ అనేది చూపించారు. అది స్టేట్ ఎలా అవ్వచ్చు మంచి చేస్తే అనేది చూపించారు. ఎంత ఇస్తావు బ్రో రేటింగ్? బ్రో రేటింగ్ కాదు బ్రో, మన మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అర్థం చేసుకొని ఏదన్నా పాస్ చేయాలి అంటే సినిమా చూస్తేనే బెటర్ అంటాను. రేటింగ్ అలా ఏం లేదు. థ్యాంక్ యూ. నీకు ఎట్లా అనిపించింది అన్న? బానే ఉందన్న, బానే ఉందన్న, బానే ఉంది. ఏం నచ్చింది సినిమాలో? సినిమాలో ఇప్పుడు రిపబ్లిక్ సినిమా చూసారు, అది బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడలేదు, కానీ బాగుంటది. ఇది కూడా అంతే. చాలా మంది నచ్చకపోవచ్చు, కానీ రియల్ గా ఒక పార్టీ కనుక అలా చేస్తే చాలా బాగుంటది. రియాలిటీకి దగ్గరగా ఉంది మూవీ. అది మన నిజ జీవితాల్లో జరిగే సిచ్యువేషన్స్ నిజంగా జరిగేలా చేస్తారు. రియాలిటీకి దగ్గరగా ఉంది, బాగుంది. మాకైతే బాగా నచ్చింది. మాక్సిమం అందరికి నచ్చకపోవచ్చు. రామ్ చరణ్ గారు క్యారెక్టర్ చాలా బాగుందంటగా. రామ్ చరణ్ గారు చాలా బాగా చేశారు. మా సినిమా మొత్తంలో రామ్ చరణ్ హైలైట్. ఇంకా ఎస్ఏ సూర్య గారి యాక్టింగ్ ఎలా ఉంది? అదరగొట్టాడు, చాలా బాగా చేశారు. ఎంత ఇస్తా రేటింగ్? నాకైతే 3/5. కాదు, ఏదో సాంగ్ మిస్ అయిందని చెప్తున్నారు. అది పెట్టలేదు, మరి ఎందుకు పెట్టలేదు తెలియదు. అదే పెట్టలేదు. మిగతా సాంగ్స్ అన్ని బాగున్నాయా? బాగున్నాయి. వీడియో పరంగా చాలా బాగుంది. సాంగ్స్ కి దిల్ రాజు గారు 75 crores ఖర్చు పెట్టా అన్నారు, అది అనిపించింది. వస్తే బ్రో వస్తే చెప్తున్నప్పుడు ఎందుకన్నా చాలా మందిలో ఒక కాన్ఫిడెంట్ లేదు. ఏంటంటే మేము ఫస్ట్ సంజయ్ అనుకుంటే చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి అనుకుని వచ్చాం. అది సమ్ అదర్ రీజన్ వల్ల సెలబ్రేషన్స్ లేకపోయేసరికి కొంచెం అదొక స్టార్టింగ్ డిసప్పాయింట్ తో లోపలికి వెళ్ళాము సినిమా. అండ్ ఇంకోటి ఏంటంటే కమర్షియల్ ఐటమ్స్ ఇప్పుడు బేసికల్లీ మా జనాలకి ఎట్లా నడుస్తాయి, కమర్షియల్ ఐటమ్స్ యాక్షన్ కానీ ఉంటే కానీ నచ్చట్లేదు. మామూలుగా స్టోరీ బేస్డ్ మీద వెళ్ళే మూవీస్ అంతగా నచ్చట్లేదు కదా. సో ఇది ఆ జోనర్కి సంబంధించిన మూవీ.
థ్యాంక్ యూ సో మచ్. బ్రో సినిమా ఎట్లా ఉంది బ్రో? బ్రో సినిమా తోపు బ్రో, ఆ. తోపు ఉంది సినిమా. ఉమ్. కానీ తమనే కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం అటు ఇటు కొట్టింది, కానీ బాగుంది సినిమా. తోపు ఉంది సినిమా, పర్ఫెక్ట్. శంకర్ శంకర్ ఒక కంబ్యాక్ శంకర్ అని అనొచ్చు, ఒకే ఒక్కడి శంకర్ అని అనొచ్చు. రోబో లాంటి శంకర్ కాకపోయినా ఖచ్చితంగా ఒకే ఒక్కడి శంకర్. అర్జున్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ గా చూపిస్తాడు ఒకే ఒక్కడిలో, అంతే స్ట్రాంగ్ గా రామ్ చరణ్ గారు యాక్టింగ్ చూపించాడు. అంటే మేజర్ గా సినిమాలో ఏంటి? సినిమాలో ఏంటంటే పర్ఫెక్ట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, కరప్షన్ లేకుండా, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఎంత కరప్షన్ లేకుండా ఉండి ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే పొలిటీషియన్స్ ఎలా భయపడతారు, ఏ లైన్ లో ఉంటారు, వాళ్ళు వాళ్ళ స్థాయిని మించి తమాషాలు చేయకుండా ఎలా పర్ఫెక్ట్ గా ఉంటారో అలాంటి సినిమా బ్రో. పర్ఫెక్ట్ గా ఖచ్చితంగా సివిల్ ఆస్పిరెంట్స్ కి అయితే ఇది పర్ఫెక్ట్, ఒక మంచి మోటివేషన్ ఈ సినిమా. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ తో బ్రో, సాంగ్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, కానీ ఒక సాంగ్ లేదు. అలా ఆ సాంగ్ నేను చెప్పాను, మీరు వెళ్ళి చూడండి. కంప్లీట్ గా అయితే సాంగ్స్ కానీ, ఆ సాంగ్స్ ఖర్చు పెట్టిన బడ్జెట్ కానీ అంతా పర్ఫెక్ట్ ఉంది. కొంతమంది ఇప్పుడు ఫేక్ రివ్యూలు ఫేక్ చెప్పి ట్విట్టర్ లో వేస్తారు. బార్బల్ గాడికి వాడికి ఈ కుత్త వాళ్ళకి కూడా బార్బల్ గాడికి ఇంకొకటి మహేందర్ రావు పిచ్చి పిచ్చి నాటకాలు ఎంతో ఉంటారు బ్రో. వాళ్ళకి చెప్తున్నా, నెగిటివ్ రివ్యూస్ ఇవ్వద్దు. ఖచ్చితంగా సినిమా చాలా బాగుంది, ఖచ్చితంగా వచ్చి చూడండి సినిమాని. ఫ్యామిలీ ఆడియన్స్, ఏదో 18+ అట్లా కాదు, పర్ఫెక్ట్ గా 12+ అలాంటి సినిమా. మంచి చాలా బాగుంది బ్రో సినిమా. రామ్ చరణ్ యాక్టింగ్ ఎట్లా ఉంది? రామ్ చరణ్ యాక్టింగ్ తో బ్రో. అంటే పాత మూవీ ఆర్ఆర్ఆర్ తో కంపేర్ చేస్తే కూడా ఇందులో చాలా బాగా యాక్ట్ చేశారు. ఎందుకంటే 2 డిఫరెంట్ జానర్స్ అయినా కూడా ఈ మూవీలో యాక్టింగ్ మాత్రం ఒక పర్ఫెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎంత బాగుంటుందో అంత బాగుంది బ్రో. అంత పర్ఫెక్ట్ గా చేశారు యాక్టింగ్ అయితే. హీరోయిన్ కూడా చాలా చాలా బాగా యాక్ట్ చేసింది, చాలా పర్ఫెక్ట్ రోల్ అయితే హీరోయిన్ కి ఇచ్చారు, అంతే పర్ఫెక్ట్ గా ఉంది. ఖచ్చితంగా ఈ సంక్రాంతికి ఖచ్చితంగా గేమ్ చేంజర్ అనేది ఒక పండగ. గేమ్ చేంజర్ టైటిల్ చూడగానే అప్పుడు ఇదేం టైటిల్ అది అని చెప్పేసి అన్నారు. ఖచ్చితంగా గేమ్ చేంజర్ టైటిల్ వర్త్ బ్రో, ఖచ్చితంగా వర్త్. అలాంటి సినిమా ఈ సినిమా. సినిమా ఎట్లా ఉంది బ్రో? ఓకే గుడ్ బ్రో. గుడ్డా? ఏం బాగా నచ్చింది ఏంటి సన్నివేశాలు? ఎస్జే జూరియా క్యారెక్టర్ ను మళ్ళీ రామ్ చరణ్ ని ఈక్వల్ గా చూపెట్టారు. బట్ సాంగ్స్ బీజిఎం కానీ మూవీలో ఒకటి మైనస్ పాయింట్ ఏంటంటే 700 బడ్జెట్ అన్నారు కదా, 7 crores. సో అది వేస్ట్. అంత విజువల్స్ ఎఫెక్ట్స్ అనేది లేవు సినిమాలో. బట్ నార్మల్ గా ఒక 200 crores లా తీసే సినిమాని ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసిందని ఫీలింగ్ అంటే ఏంటి అనిపించింది. అసలు ఏ నేపథ్యంలో ఉంటుంది సినిమా? ఓన్లీ పాలిటిక్స్ కొంచెం ఏపీలో ఎలా ఉంది, వాళ్ళకి నచ్చినట్టు పాలిటిక్స్ లా తీసిండు. కానీ సినిమాలో ఇది ఫ్యామిలీ క్యారెక్టర్ అనేది చూపెట్టలేదు, కానీ కొన్ని ఎమోషన్ సీన్స్ బెటర్ ఉంది మూవీలో. అయితే అంటే ప్రతి సినిమాకి కూడా ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. శంకర్ డైరెక్షన్ నుంచి, శంకర్ గారు మూవీ నుంచి. అంటే ఈ సినిమాలో కూడా ఏదైనా మెసేజ్ ఉందా? ఓన్లీ పాలిటిక్స్. ఈ అంతకు మించి ఈ సినిమాల్లో మనం ముందు మూవీ కన్నా ఇంత మంచిగా ఎక్స్పెక్ట్ చేసిన మూవీ విజువల్స్ కానీ, సినిమాలో అసలు విజువల్స్ అనేది ఏముండదు. జస్ట్ అది జరగండి సాంగ్స్ అని పెట్టిండు, దానికి ఓవర్ బడ్జెట్. అసలు సినిమాకి ఇంత బడ్జెట్ మూవీ కాదు. ఓవరాల్ గా మనము ఈ సినిమా చూసుకుంటే శంకర్ మార్క్ ఎలా ఉంటది, ఆ రోబో గానీ ఇవి ఇలాంటివి చూసుకుంటే ఈ మూవీలో ఆ మార్క్ లేదండి. ఫస్ట్ ఓన్లీ తీసింది ఓన్లీ పాలిటిక్స్, పాలిటిక్సా? ఓన్లీ ఎలక్షన్స్. వాడు మళ్ళీ ఇలా మెయిన్ హైలైట్ ఏంటంటే ఎస్జే సూర్య, ఆయన క్యారెక్టర్ ఈస్ వెరీ గుడ్. సో అంతకు మించి సినిమా అయితే ఓకే, నాట్ గుడ్ నాట్ బ్యాడ్. ఓకే. సో ఎంత ఇస్తావు రేటింగ్? 3 to 4. ఓకే. 5కి 3 to 4. ఓకే బ్రో, థ్యాంక్ యూ.